హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మా వరలక్ష్మి వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పూజ అంతా అయిపోయాక ఇంకా తాంబూలాలు ఇచ్చుకుంటాం కదా, ముత్తైదులను పిలుచుకొని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చినట్లుగా మనం భావించుకొని వాళ్ళకి మనకి తోచింది మన శక్తి కొద్దీ తాంబూలం ఇచ్చుకుంటాం కదా, అలానే నేను ఒక 5గురిని పిలుచుకున్నాను అనమాట. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అనమాట. కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్ళు. పెద్ద వయసు వాళ్ళకి ముందుగానే ఇవ్వడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తాంబూలం ఇచ్చే ముందు పసుపు కుంకుమ ఇస్తాం కదా, ఇక కాళ్ళకు వద్దులేమో, అప్పటికి నా పూజ అయ్యేసరికి 12 అయిపోయింది. మధ్యాహ్నం కదా, మామూలుగా కొంచెం తాళికి రాసుకుంటాము అని చెప్పి అన్నారు. తాంబూలం విషయానికి వస్తే బ్లౌజ్ పీస్తో పాటు మనము ఆకు, వక్క, పండ్లు ఇవి ఎలాగో కామన్గా పెడుతూ ఉంటాం కదా, మొద్దొక్క ఉంటుంది కదా, అది పెట్టండి, అదైతే ఇంకా మంచిదంట. వాటితో పాటు 2 గాజులు, అలానే శనగలు ముందుగా నానపెట్టేసుకుని ఉన్నాను కదా, అవి కూడా ఇవ్వండి. శనగలు ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 పువ్వులు పెట్టేసి ఇస్తున్నాను. మా బాబుకైతే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే మంచి ఖుషీగా ఫీల్ అవుతాడనమాట. వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటాడు. అక్షింతలు తీసుకోండి అని చెప్పి ఇచ్చాను. ఆశీర్వాదం తీసుకుంటాం కదా వాళ్ళ దగ్గర నుంచి. ఈ తర్వాత వచ్చినామంటుంది, నాకు ముందు బొట్టు పెట్టమ్మా అని, తాంబూలం ఇచ్చేసి నాకు ఆడపిల్ల పుట్టాలి అని చెప్పి దీవించండి అంటే వాళ్ళు నవ్వుకుంటున్నారనమాట. మీకు ఆడపిల్ల అంటే అంత ఇష్టమా అని చెప్పి. అంతే కదండి, బాబు ఉన్నాడు కదా, ఇంకా ఇంకో పాప ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు మా వారికి చిన్న ఆశ అనమాట. ఇద్దరు ఉంటే బాగుంటుంది కదా. అందులో ఆడపిల్ల లేని ఇల్లు అయితే చాలా అంటే చాలా డల్గా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి పండగలప్పుడు చక్కగా హడావిడి చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా అలా అందరికీ తాంబూలం ఇచ్చుకున్నాను. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, అంత రెస్పాన్స్ రావట్లేదు అనిపిస్తుంది. ఈ లక్ష్మీదేవి దయ వల్ల ఈ వీడియోస్ కన్నా మంచి రీచ్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. శనగలతో పాటు ఇంకా ఇస్తరాకులో పెట్టవేంటి అని చెప్పి అనుకోవచ్చు, ప్రసాదాలు కూడా ఉన్నాయి కదండి. సో అందుకని అవి కూడా పెట్టి పంపిద్దాము అని చెప్పి అలా ఇస్తున్నాను అనమాట. నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో ఇవే ప్రసాదాలు ఉంటాయి కదా, అందుకని వాళ్ళు అంటూ ఉన్నారనమాట, వద్దమ్మా ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పి. లేదు, నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెమన్నా తినెళ్ళాలి అని చెప్పి పెడుతున్నాను అనమాట. కొంచెం చాలు కొంచెం చాలు అని అంటూ ఉన్నారు. ఈ శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళందరూ మంచి కళకళలాడుతూ ఉంటారు కదా. ఈ ఈ నెల మొత్తం ఎవరో ఒకళ్ళ ఇంటికి పిలుస్తూనే ఉంటారు తాంబూలం కోసం అని చెప్పి. ఈవిడైతే మా కిందనే ఉంటారనమాట, కింద పోర్షన్లో. ఆమెకి 2 ఆడపిల్లలు అనమాట. ఎంత అదృష్టం అండి, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి అన్నాను. పిల్లల్ని కూడా తీసుకురావచ్చు కదా అంటే, లేదమ్మా కాలేజ్కి వెళ్ళారు అని చెప్పి అన్నారు. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అది మీతో చెప్తాను. తాంబూలం పెట్టేటప్పుడు కొంతమంది రూపాయి కాయిన్ కూడా ఇస్తూ ఉంటారు కదా. అసలు మనం డబ్బునే లక్ష్మీదేవిలాగా పోల్చుకుంటాము. లక్ష్మీదేవిని తాంబూలంలో పెట్టిచ్చేస్తే మన లక్ష్మీదేవి వాళ్ళకి ఇచ్చేసినట్లే కదా. అందుకని చెప్పి నేను చిల్లర కాయిన్స్ అనేది వేయలేదనమాట. ఈ లాజిక్ కనుక మీకు అప్లికబులే అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దగ్గరలో మా కాలనీ వాళ్ళని పిలుచుకున్నాను అనమాట. ఈ ముగ్గురు అయితే వచ్చారు, ఇంకిద్దరు రావాల్సి ఉంది. పనులు అవ్వవు కదా ఇంట్లో ఆడవాళ్ళకి, ఇంట్లో వంట చేసుకోవాలి, పూజలు అంతా అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. పొద్దున్నుంచి నేనైతే అసలు ఏమి తినలేదనమాట. పూజ అయ్యాకనే తింటాను అని చెప్పి మా వారికి ఇంకా బాబుకి టిఫిన్ చేసి పెట్టేశాను. జస్ట్ నేను వాటర్ తాగాను అనమాట, అంతే. టీ తాగాను. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటేనమ్మ వాయినం అని అంటారు కదా, అది అనుకుంటూ కొంతసేపు నవ్వుకున్నాము. కాసేపు కూర్చొని వెళ్ళండి అని చెప్పి అమ్మవారిని చూసి చాలా అంటే చాలా బాగా చేసుకున్నామమ్మ, చాలా సంతోషం అని చెప్పి అన్నారు. మా బాబు వాళ్ళతో ఆడుతున్నారు చూడండి. ఇంకో లక్ష్మీదేవి కూడా వచ్చేసింది మా ఇంటికి. ఆవిడ చూసి అంటుందన్నమాట, యాలకల మాల బాగా వేసావే, కొత్తగా చూస్తున్నాను నీ దగ్గర అని చెప్పి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి అంటే రిజల్ట్ అనేది బాగుంటుంది అని చెప్పి అన్నాను. ఈవిడైతే 3rd ఫ్రైడే చేసుకుంటుందంట. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇలా మన చేతులతో చేసిన ప్రసాదాన్ని అలా ఎవరికన్నా పెడుతూ ఉంటే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది కదా. అందుకని నేను ప్రసాదంగా పెట్టాలి కాబట్టి మొత్తము చేసిన ఐటమ్స్ మొత్తం అమ్మవారి దగ్గర పెట్టేశాను. లేదంటే కొంచెం కొంచెం తీసి పెడతారు కదా, అలా కాకుండా ఇలా ఫుల్గా పెట్టేశామంటే వాళ్ళు కూడా ప్రసాదం తిన్నట్టే ఉంటుందన్నమాట. ఈ సంవత్సరానికి ఇలా జరిగిందండి. ఇంకా ఓపిక ఇచ్చి లక్ష్మీదేవి నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా చేయించుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇది ఎండ్ అనమాట. ఆల్మోస్ట్ 5 వీడియోస్ ఉన్నాయి. ఆ 5 వీడియోస్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.